సో, వారిని ఎలా ఒప్పించారు? సురేష్ గారికి చెప్పినప్పుడు సురేష్ ప్రొడక్షన్స్‌తో వెళ్తున్నారు కదా! సో, అవును. ఆయనకి స్టోరీ లైనప్ ఏమైనా నచ్చిందా? మీ మీద నమ్మకంతో వెళ్తున్నారా? అంటే ఆయనతో నాకు ట్రావెల్ దాదాపు 20, అసోసియేషన్. 25 ఏళ్ల నుంచి ఉంది కదా! సో, నా ఫస్ట్ సినిమా నుంచి ఆయనతో ట్రావెల్ ఉంది. హ్మ్. ఒప్పించడం ఏమి లేదండి. జస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు నేను ఇలా ఓ సినిమా చేద్దాం అనుకుంటున్నాను సార్. నేను యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఆయన హ్మ్. అన్నాడు, "ఓ పని చెయ్యి నువ్వు నీ ఇమేజ్ వేరు కదా! నిన్ను డైరెక్టర్‌గా, ఒక కామెడీ విలన్‌గా ఇలా అంతా చూస్తారు కదా జనం మైండ్‌లో. ఈ సడెన్‌గా ఇలాంటి క్యారెక్టర్ అంటే మరి వాళ్ళు డైజెస్ట్ చేసుకుంటారో లేదో. నువ్వు ఓ పని చెయ్యి. ముందు ఒక ఫైట్ తీ. ఒక ఫైట్ సీక్వెన్స్ నీతో. హ్మ్. దాన్ని చూడు. చూద్దాం. తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే. వద్దనుకుంటే పక్కన పడేద్దాం. లేకపోతే కంటిన్యూ." అంటే సరే ఒక పెద్ద ఫైట్ సీక్వెన్స్ ఒకటి తీసాం ఫస్ట్. హ్మ్. ఆ ఫైట్ సీక్వెన్స్ నేను ఈ సినిమాల్లో ఫైట్లు ఎలా ఉండాలనుకున్నానంటే హీరో ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండాలి. హ్మ్. బట్ అట్ ద సేమ్ టైమ్ స్కిల్‌ఫుల్‌గానే ఉండాలి. ఫైట్లు ఊరినే కొడితే గాల్లోకి 10 మంది ఎగరటం అలాంటి ఫైట్లు కాదు. హ్మ్. మీరు అందుకే నన్ను అడుగుతున్నారు, "సార్ అంత వైలెన్స్‌గా ఉందని." హ్మ్. బట్ మామూలు కొట్టుడే అది. బట్ మీకు అలా వైలెన్స్ ఇంటెన్స్ అలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అది రియల్‌గా ఉంది కాబట్టి చూడటానికి. సో, ఫైట్లు అలా రియలిస్టిక్‌గా ఉంచి హ్మ్. నేను దాన్ని స్కిల్‌ఫుల్‌గా చేయాలంటే నేను ఫిజికల్‌గా ట్రైన్ అవ్వాల్సొచ్చింది. ఓ 7, 8 మంత్స్. హ్మ్. ఎంఎంఏ టైప్ మార్షల్ ఆర్ట్స్ అయన్నీ చేయటానికి. సో, దాని తర్వాత ఒక ఫైట్ తీసాం. తీసి చూసుకున్నాం బానే ఉందనుకున్నాం. ఇక అక్కడి నుంచి ప్రొసీడ్ అయ్యామనమాట. ఓకే. సార్ మీ ఒపీనియన్ ఏంటి సార్ ఓటీటీ మీద? అంటే ఇప్పుడు ఓటీటీలో ఎక్కువగా వెళ్తున్నాయి కదా! మూవీస్ కావచ్చు, సీరీస్ కావచ్చు. సో, మీరు ఒపీనియన్ ఏంటి అసలు మీ ఒపీనియన్ అసలు? ఒపీనియన్ అంటే అంటే ఆర్ యూ ఓకే విత్ ఓటీటీ ఆర్ లేదు మనం సినిమా ఓటీటీ థియేట్రికల్‌గానే ఈస్ హియర్ ఉండాలి? టు స్టే. దెర్ ఇస్ నో ఇప్పుడు ఓటీటీ అనేది నెక్స్ట్ హ్మ్. ఎవల్యూషన్ సినిమాలో 100% హ్మ్. ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ వేరే హ్మ్. ఇంకేమన్నా కొత్తదొచ్చేదాకా. హ్మ్. సో, దాంతో మనం కోఎగ్జిస్ట్ అయ్యి బ్రతకాల్సిందే. కాదనుకుని పోలేం కదా అది. ఆ! ఇట్ ఇస్ హియర్ టు స్టే. సో, కొన్ని సినిమాలు మేబీ డైరెక్ట్ ఓటీటీకి బెస్ట్ ఏమో. హ్మ్. బట్ కొన్ని సినిమాలకి థియేట్రికల్ రిలీజ్ కావాలి. అవును. సో, అది ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్, ప్రొడ్యూసర్స్ మధ్య ఉన్న అండర్‌స్టాండింగు హ్మ్. ని బట్టి ఉంటుంది. బట్ ఈ 'రేసర్' అనే సినిమా మాత్రం డెఫినెట్‌లీ డిజర్వ్స్ ఎ థియేట్రికల్ రిలీజ్. ఓకే. అందుకే ఫస్టు ఓటీటీస్‌కి అప్రోచ్ అవ్వకుండా థియేటర్స్‌కెళ్దాం డైరెక్ట్‌గా. ఫస్ట్ ఎలా ఉంటుందో చూసి తర్వాత డిసైడ్. ఓకే. బట్ ఓటీటీ అనేది డెఫినెట్‌గా ఒక విధంగా మంచిది. ఒక విధంగా జనాన్ని సినిమాల్లోకి రానివ్వకుండా చేస్తుందంటారు. బట్ హ్మ్. టీవీ ఛానెల్స్ వచ్చినప్పుడు కూడా అదే అనేవాళ్ళు. అందరూ ఇళ్లలో కూర్చొని టీవీ సీరియల్ హ్మ్. చూస్తున్నారు. సినిమాలకు బట్ ఎళ్లారు కదా! సినిమాలకు వెళ్లారు ఆ తర్వాత. బట్ ఏమైందంటే యాక్చువల్‌గా కోవిడ్ తర్వాత ఒక 1 ఇయర్ పాటు ఇంట్లోనే ఇంట్లో కూర్చుంటం యెస్. అలవాటయిపోయి హ్మ్. బయటికి రావడం తగ్గించారు గానీ, లేకపోతే మన ఇండియాలో ఏం చేస్తాం ఇంట్లో కూర్చొని మనం ఎంతసేపు? ఇటు సినిమా కన్నా ఎళ్ళాలి. సీరియల్‌గా చూస్తూ ఎంతసేపు ఉంటారు. కూర్చుంటారు ఇంట్లో? ఎళ్ళాలి కదా! ఎక్కడో. మనకు సినిమా అనేది బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ మన అవును. దేశంలో. క్రికెట్ తర్వాత. సో, 100% ఓటీటీ వల్ల సినిమాల మీద కొంత ప్రభావం ఉండొచ్చేమో. హ్మ్. బట్ మంచి సినిమా వస్తే నేను అనుకుంటాను డెఫినిట్‌గా థియేటర్‌లో వెళ్లి చూస్తారనేది నా గట్ ఫీలింగ్. అండ్ స్పెషల్‌గా దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ హ్మ్. థియేటర్‌లోనే చూడాలి. అంటే ఆ ఫీల్ అవును. రావాలన్నా, ఆ మీరు ఎక్స్‌పీరియన్స్ సౌండు చేయాలన్నా యెస్. యెస్. సో, అంటే మీరు చేసిన మూవీస్ ఎలా ఉంటాయంటే, పక్కన ఎవరు లేకపోయినా పక్కన ఎవరో ఉన్నారన్నట్టు ఫీల్ అనిపిస్తది. సో, యాహ్! ఇఫ్ యూ వాంట్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ యూ లేదండి. షుడ్ ఆ గో విత్ థియేటర్‌లో థియేటర్స్. వంద వందల మంది స్ట్రేంజర్స్ మధ్యన కూర్చొని ఆ డార్క్ ప్లేస్‌లో ఒక స్టోరీని మంచి స్టోరీని ఎక్స్‌పీరియన్స్ చేయటం ఐ డోంట్ థింక్ ఇంట్లో కూర్చుంటే ఆ ఫీలింగ్ యెస్. రాదండి. రాదది. ఎంత హోమ్ థియేటర్ ఉన్నా కూడా రాదు. అవును.